పరిస్థితి వస్తే మనం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఇక దీనితో పాటు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, నా పేద బిడ్డలకు సంబంధించి, నా లంబాడి బిడ్డలకు సంబంధించి, నా గిరిజన బిడ్డలకు సంబంధించి, నా ఎస్సీ బిడ్డలకు సంబంధించి, నా ఎస్టీ బిడ్డలకు సంబంధించి, నా మైనార్టీ బిడ్డలకు సంబంధించి, అగ్రవర్ణ పేద బిడ్డలకు సంబంధించి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా మళ్ళొక్కసారి కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటే నాకు సర్కారుకు పోతే వైద్యం అవుతుంది, తెల్ల రేషన్ కార్డు ఉంటే నాకు ఇంతంత బియ్యం వస్తుంది, తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇన్ని సరుకులు వస్తాయి, తెల్ల రేషన్ కార్డు ఉంటే రేపు ప్రభుత్వం ఏదైనా స్కీమ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తే ఆ స్కీములలో నాకు కూడా లబ్ధి చేకూరుతుంది అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి స్కీమ్లకు ఎలాంటి అర్హతలు ఉన్నా కూడా రేషన్ కార్డులు రావడం లేదు అంటూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఒకసారి చూడండి, రేషన్ కార్డులకు కోతలు, మేము లబ్ధిదారులను పెంచాలని చూస్తే ఎట్లా తగ్గించాలని రేవంత్ చూస్తున్నాడు. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్లు బుట్టదాఖలు హరీష్ రావు. రైతు కూలీలకు 12,000 ఎగగొట్టే అందుకు కుట్ర. ఉపాధి జాబు కార్డుతో లింకులు పెట్టడం ఏంది? 1.04 కోట్ల మందిలో అనేక ఆంక్షలు పెట్టి 6 లక్షల మందినే ఎంపిక చేసే దురాలోచన. రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పాపం, అధికారులకు శాపం. బెలాలో రైతులది కాంగ్రెస్ హత్యనే, కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సీఎంకు హరీష్ రావు లేక పూర్తిగా రాసి పంపించిన పరిస్థితి కనబడదు. నేనేమంటున్నానంటే ఇక్కడ నిజంగా కూడా కోటికి పైగా రేషన్ కార్డు రావాలి. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే అందులో 1 కోటి మంది పేదలు ఉన్నారు. గుర్తుపెట్టుకోరు. అంటే పేదలంటే కనీసం ప్రభుత్వానికి సంబంధించి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చేయడానికి ఉద్యోగం లేక కఠినమైన బాధలను అనుభవిస్తున్న 1 కోటి మంది. అన్ని అర్హతలు ఉన్నాయండి వాళ్ళకు. తెల్ల రేషన్ కార్డుకు కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కానీ మీ ఇంట్లో ఫ్యాన్ కనబడుతుందా, టీవీ కనబడుతుందా, ఫ్రిడ్జ్ కనబడుతుందా, 4 గీరల బండి కనబడుతుందా, లేకపోతే ట్రాక్టర్ కనబడుతుందా, లేకపోతే మీది ఏది రేకుల షెడ్డా, పెంకుటిల్లా, గుడిసెనా, బంగ్లానా, ఇవన్నీ కూడా చెక్ చేసి పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా ఇబ్బంది పాలైపోయే పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, రేషన్ కార్డుల కోతకు సర్కారు యోచనలు ఉన్నాయి. ఎట్లా తగ్గియాలి? భారాన్ని తగ్గించుకోవాలి. అసలు భారం అనుకునే ఈ ప్రభుత్వం మనకెందుకండి? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కావాలని భారం అనుకునే ప్రభుత్వాలు మన కోసం ఎందుకు? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. భారం అనుకునే ప్రభుత్వాలు మనకెందుకు అంటున్నా. భరోసాగా ఉండే ప్రభుత్వాలు కావాలి కదా, బాధ్యతాయుతంగా ఉండే ప్రభుత్వాలు కావాలి కదా. ఈ భారం అనుకునే ప్రభుత్వాలు మనకెందుకు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఈరోజు కోట్ల మందిలో 1 కోటికి పైగా ఉన్న అర్హతలు ఉన్న వాళ్ళను 6 లక్షల మందికి ఎంపిక చేస్తున్నదంటే ఇక కాంగ్రెస్ పార్టీ దురాలోచన ఒక్కసారి మీరు ఆలోచించాలి. మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. ఇక మరో అంశం దీనికి రిలేటెడ్ అని, మంచిర్యాల జిల్లా భీమారంలో మరోసారి సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి. గ్రామ సభకు ముందే అర్హులను తేల్చేశారు. వారం క్రితమే అధికారులకు అందిన జాబితా తమ పేర్లు లేవంటూ అర్హుల ఆందోళన. ఇక దిల్సుఖ్ నగర్ ఏరియా వార్డులలో సుమారు 10,000 మంది అర్హులుంటే జాబితాలో 144 పేర్లే. పాత కార్డులతో మార్పులు చేర్పులకు నో ఛాన్స్. సర్కార్ చెప్తున్నదొకటి, చేస్తున్నదొకటి. 10,000 మంది ఉంటే 100 మంది అట, 144 మంది పేర్లట. 10,000 మంది రేషన్ కార్డుకు అర్హులైతే 144 మంది పేర్లు వచ్చిందంటే ఇలాంటి ప్రభుత్వం మీకు అవసరమా? ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. 10,000 మంది పేర్లు ఉంటే 144 మంది మాత్రమే ఇచ్చిందంటే దిల్సుఖ్ నగర్లో ఇంతకంటే దారుణమే ఉంటుంది. ఆల్రెడీ గ్రామసభ పెట్టిలు పేర్లు ఎవరెవరు కావాలో ఏం కథ అని తేల్చేసిలు. కానీ మళ్ళొక్కసారి సర్వే చేస్తున్నాడట. ఇక చూడరు అంటే ఎట్లా కోత పెట్టాలి, ఏం కథ అనేది కూడా చూస్తున్నాను. ఇక మేడిగడ్డ